నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. అర్చన జరిపించండి. గోత్రనామాలు చెప్పండమ్మా. పసుపులేటి గోత్రం మీనాక్షి జై. పసుపులేటి గోత్రోద్భవస్య మీనాక్షి నామధేయస్య జై. పూజారి గారు, అను పేరు మీద అర్చన జరిపించండి. జై. అను పేరు మీదేంట్రా? అదేంటమ్మా, మనం ఎప్పుడు గుడికొచ్చినా అను పేరు మీద కూడా అర్చన చేపిస్తాం కదా. అప్పుడు వేరు ఇప్పుడు వేరురా. అదే ఎందుకమ్మా? జై, నీకన్నీ తెలుసు కదా. అను లేదని నువ్వు అంటున్నావు, కానీ అను ఉందని నేను నమ్ముతున్నాను. అను పేరు మీద కూడా అర్చన చేపిద్దామమ్మా. అది కాదురా. అమ్మా, ఇప్పుడు ఏ పేరు మీద మీరు చర్చిస్తున్నారో ఆ అను అనే పేరు మీద ఇదివరకే అర్చన చేయించారమ్మా. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నిజమేనా? అవునాయనా? అను పేరు మీద చాలా మంది ఉంటారా. అందులో ఎవరైనా అయ్యి ఉంటారు. లేదమ్మా, ఖచ్చితంగా అనువే వచ్చుంటుంది. జై, ఇంకోసారి అను గురించి నువ్వు మాట్లాడితే ఒప్పుకోండి. పూజారి గారు, మీరు వెళ్ళి మా ఇద్దరి పేరు మీద అర్చన జరిపించండి. వాడు అలాగే మాట్లాడతాడు. రేయ్ రారా, రేయ్ రా. అదిగోరా అను. ఎవరు మీరు? దగ్గరికి రాకండి. అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వద్దు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇప్పుడు నేను అరుస్తాను, అందరినీ పిలుస్తాను. వెళ్ళిపోండి. ఆంజనేయ స్వామి నా చుట్టూ రక్షణ గీత గీశారు కదా. ఇంకా వీళ్ళు నన్ను ఏం చేయలేరు. ఏంట్రా అలా చూస్తున్నారు? అను, అను, ఎలా ఉన్నావు అను? నేను బాగున్నాను అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు చనిపోయావు అనుకుని అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా? కానీ నాకు తెలుసు నువ్వు చనిపోలేదని. ఎందుకంటే మన స్వామి ఉన్నారు కదా, స్వామి కూడా చెప్పారు నిన్ను తీసుకొస్తానని. ఇప్పుడు తీసుకొచ్చేశారు. పాపం అమ్మే నువ్వు బతుకున్నావని ఎంత చెప్పినా నమ్మడం లేదు. అమ్మ ఎలా ఉందన్నయ్య? ఎలా ఉంటుంది? ఏడుస్తూ ఉంటుంది. పాపం అమ్మ. మరి నాన్న ఎలా ఉన్నారు? నాన్న ఆయనెవరు? నాకు తెలీదు. పోనీ వాసుదేవ్ గారు ఎలా ఉన్నారు? ఆయనకే బానే ఉన్నారు, కాకపోతే నువ్వు దూరం అయ్యావని బాధపడుతున్నారు. పాపం నాన్న. నేను కూడా లేను, నాన్న ఒంటరివాడైపోయాడు. అన్నయ్య, నువ్వైనా అప్పుడప్పుడు చూసి రావచ్చు కదా. అక్కర్లేదు, మేము వద్దన్నా ఆయనే ఎప్పుడు వస్తూ ఉంటారు. అమ్మతో గొడవలు పడుతూనే ఉంటారు. అలా మాట్లాడకన్నయ్య, నాన్న చాలా మంచివారు. ఆయన గురించి నీకేం తెలుసు? ఆయన నన్ను
అమ్మకి దూరం చేయాలని చూశాడు తెలుసా? ఆయన విడిదీయాలనుకోవట్లేదు అన్నయ్య, మనతో కలిసి ఉండాలనుకుంటున్నారు. సర్లే, ఇప్పుడు ఆ వాసుదేవ్ గురించి మాట్లాడి నా మూడ్ పాడు చేయకు, మళ్ళీ నాకు కోపం వస్తుంది. సర్లే గాని ముందు చెప్పు, అసలు నువ్వు ఎన్ని రోజులు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఇన్ని రోజులు ఇక్కడే ఉండి ఇంటికెందుకు రాలేదు? చెప్పను, చెప్పు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనన్నయ్య. ఏ, ఎందుకు? అదంతే, ఇంక ఈ విషయంలో నన్నేం అడగొద్దు. చూడండి స్వామి, అను ఏమడిగినా చెప్పట్లేదు. బాలక, ఈ విషయంలో నేను నిమిత్త మాత్రుణ్ణి. మీరు నిమిత్త మాత్రులేంటి స్వామి, మీరు దేవుళ్ళు. అయినా నన్నేమీ అడగొద్దు. మీరు మాట్లాడుకోండి. మీ మధ్యలోకి నన్ను లాగకండి. మిమ్మల్ని కలుపుతానని మాటిచ్చాను, కలిపాను, అంతే. సర్లే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంటికెళ్దాం పదా. లేదన్నయ్య, ఇప్పుడు రాను. దానికి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది. టైమా? దేనికి టైము? నువ్వు బ్రతుకున్నావని తెలిసాక ఇంకా టైం దేనికి? పద వెళ్దాం. వద్దన్నయ్య, నా మాట విను. ఏంటి స్వామి ఇది? ఎక్కడున్నావంటే చెప్పనంటుంది, ఇంటికి వెళ్దామంటే అప్పుడే రానంటుంది. నేను చెప్పాను కదా బాలక, మీ మాటల మధ్య నాది. ఏంటనో ఇది? ఇప్పటి వరకు అంటే నువ్వు ఉన్నావు అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను చూశాను. ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? కానీ నేను ఇంటికి వచ్చే లోపల నువ్వు ఒక పని చేయాలన్నయ్య. ఏంటది? అమ్మని నాన్నని కలపాలన్నయ్య. అది మాత్రం జరగదు. అలా అంటే ఎలా అన్నయ్య? పాపం నాన్నకు మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. అయినా సరే కుదరదు. అయితే సరే, నేను ఇంకింటికి రాను. వచ్చినా నీతో మాట్లాడను. అను, అలా అనొద్దను. అవును, మరి నేను అడిగిన చేస్తావా? అదే కష్టమను, ఇది మరీ కష్టం. నన్ను అమ్మకి దూరం చేయాలని ప్రయత్నించారని అమ్మకి ఆయనంటే ఇంకా కోపం పెరిగిపోయింది. ఆయనంటేనే చిరాకు పడిపోతుంది. ఆయనకి ఏదైనా కష్టం వస్తే బాధ కూడా పుడుతుంది కదా అన్నయ్య. అంటే కొంచెం ఇష్టం కూడా ఉంది కదా. నువ్వు ఆ కోపాన్ని తగ్గించి ఇష్టాన్ని పెంచి అమ్మని నాన్నని కలపాలన్నయ్య. నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి, అందుకే ఇప్పుడు నువ్వు ఈ పని చేయాలి. నిజానికి నాకు కూడా ఆయనంటే చాలా కోపం పెరిగిపోయింది, అందుకే చేయలేనంటున్నాను. అన్నయ్య, మన స్కూల్లో జరిగిన యాన్యువల్ డే ఫంక్షన్కి, పేరెంట్స్ మీటింగ్కి మనం అటెండ్ అయినప్పుడు మనం ఎంత బాధపడే వాళ్ళమో గుర్తులేదా అన్నయ్య? మన స్కూల్లో అన్ని ఫంక్షన్స్లో అందరికీ అమ్మా నాన్నలు వచ్చేవాళ్ళు, మనకు మాత్రం అమ్మ ఒక్కతే వచ్చేది. ఏ మనకు నాన్న లేడా? అను, వద్దను, నువ్వు ఏడవకను, నేను చూడలేను. వచ్చే యాన్యువల్ డే ఫంక్షన్కి మనం కూడా అమ్మ నాన్నలతో వెళ్ళాలి. నాకు మాట ఇవ్వన్నయ్య. అమ్మ దీపాలు చకచకా పెట్టేస్తుంది, నేను ఒక్క దీపం కూడా పెట్టలేకపోయాను. కొంచెం సహాయం చేయండి స్వామి. జై శ్రీరామ్. ఇది రామాలయం కాదురా, శివాలయం. ఓం నమ శివాయ అనాలి. కోరిక తీరే మార్గం కావా, బోలో శంకర్ మహారాజ్ కి హర హర